పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో ఉద్రిక్తత కొనసాగుతోంది. కొందరి కులపిచ్చి పచ్చని పల్లెల్లో చిచ్చు రేపింది. ఊళ్ళో 15 కులాల వాళ్ళుంటే 14 కులాల వాళ్ళు ఒక్కటే ఓ కులం వారిని విలువేయడం కలకలం రేపింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో రాజుకున్న వివాదం ఇంకా భగ్గుమంటోంది. తమను ఊళ్ళో నుంచి వెలివేశారంటూ బాధితులు రోడ్డెక్కారు. కూలి పనులకు పిలవడం లేదని దళితులు ఆందోళనకు దిగారు. 14 కులాల వాళ్ళు ఒక్కటై దళితులను వేధిస్తున్నారని మాలమహానాడు నేతలు ఆరోపించారు. ఈ కాలంలో కుల వివక్ష ఇలా రంకెలేస్తుంటే అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెలిని నిరసిస్తూ దళితులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించారు. కక్షగట్టి తమను కూలి పనులకు పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ సూర్యారావు గరగపర్రును సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. వారికి ఉపాధి కల్పించే చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. 2 వర్గాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేలా చూస్తామన్నారు. ఈ కాలంలో సంఘ బహిష్కరణ వంటి ఘటనలు బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. బలరామకృష్ణ అనే వ్యక్తి గరగపర్రులో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయన సీఎం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్సీ రామసూర్యారావు విషయం ఏంటంటే వాళ్ళు పనికి వెళ్ళే అవకాశం లేకుండా ఆ పనిలోకి తీసుకోకుండా ఉంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, నిత్య జీవనమే కష్టంగా ఉంటుంది. అందువల్ల నేను సబ్ కలెక్టర్ గారు కోరింది వాళ్ళకి వెంటనే ఉపాధి కల్పించాలని నేను కోరాను. రెండవది వాళ్ళకి భోజనాలు కూడా లేవు, ఇది లేదంటే రేషన్ ఇమ్మని కోరాను. దానికి సబ్ కలెక్టర్ గారు అంగీకరించారు. కొన్ని సమయాల్లో మనం ఇరుపక్షాలు కూడా రాజీ ధోరణిలో వ్యవహరించితే ఇది రాజీ అవుద్ది అనేది నాకు నమ్మకం ఉంది. ఆ దిశగా సంఘ సేవకులు, వివిధ రాజకీయ పక్షాలు, అధికారులు ప్రయత్నించాలని నేను. దళితులను వెలివేయడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. బీఎస్పీ నేతల రాకతో ఒక్కసారిగా గ్రామంలో టెన్షన్ ఏర్పడింది. బీఎస్పీ కార్యకర్తలను అదుపు చేయడానికి ఖాకీలు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఒక దశలో బారికేడ్లను తొలగిస్తూ ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారు బీఎస్పీ కార్యకర్తలు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని నెట్టివేశారు. బయట నుంచి వచ్చిన వాళ్లే గ్రామంలో ఉద్రిక్తతలు రాజేస్తున్నారని ఆరోపించారు అగ్రవర్ణాల వారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు తాము ఏమాత్రం వ్యతిరేకం కాదన్నారు. అవసరమైతే విగ్రహ ఏర్పాటుకయ్యే ఖర్చును కూడా తామే సమకూరుస్తామన్నారు. దళితులకి మాకు ఎటువంటి మనస్పర్ధలు లేవు, ఎటువంటి గొడవలు లేవు. ఈ గొడవల కోసం కేవలం కావాలని అంబేద్కర్ విగ్రహం పెట్టి బయట నుంచి దళిత నాయకులు వచ్చి రెచ్చగొట్టి ఊరిని నాశనం చేసేస్తున్నారు. ఈ దళిత నాయకులు వాళ్ళ మాటలు విని వీళ్ళు చేసే ప్రవర్తనకు మాకు ఆత్మరక్షణ, ఆస్తి రక్షణ కావాలని కోరుతున్నాం. మమ్మల్ని ఇంట్లో పెట్టి 144 సెక్షన్ దించి ఇంట్లోంచి బయటకు రానిత్తలేదు. దళితులను మట్టికి రోడ్లు అంటే విచ్చలవిడిగా తిరుగుతూ బయట నుంచి వచ్చిన నాయకులకి సెక్యూరిటీ ఇస్తూ వాళ్ళని కాపాడుతున్నారు తప్ప మమ్మల్ని పట్టించుకునే నాది ఎవరు లేరు. అర్జున్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి వీళ్ళు. కానీ ఈ రోజు వరకు కూడా మాకు ఎప్పుడు గొడవ లేదండి మాకు. కానీ కొన్ని కారణాల వల్ల ఏదో వాళ్ళు అంబేద్కర్ బొమ్మ గురించి ఏదో గొడవ వచ్చిందండి. అది ఆ గొడవ కూడా మేము అసలు వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్పామండి. అవసరం వచ్చి వాళ్ళ బొమ్మ కూడా మేము ఎక్కడన్నా వాళ్ళు పెట్టుకుంటారంటే అమౌంట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పామండి. కానీ కొన్ని ప్లేసులు వాళ్ళే నిర్ణయించుకోమని చెప్పారు.